వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. రైలు ప్రయాణం అంటే అదో ప్రహసనం. విమాన ఛార్జీలు దిగి వచ్చినా ఇప్పటికీ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు దూర ప్రయాణాలకు రైలు మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ముందే నిర్ణయించుకున్న ప్రయాణం అయితే టికెట్లు రిజర్వ్ చేసుకుని సుఖంగా ప్రయాణం చేయవచ్చు. కానీ అప్పటికప్పుడు ప్రయాణం రిజర్వ్ చేసినా వెయిటింగ్లో ఉండే టెన్షన్ చెప్పనలవి కాదు. ఇక ట్రైన్లో బెర్తులు ఖాళీలు చూపించినా అవి ఎక్కడ ఉన్నాయో లేదా ఏ బెర్తు వస్తుందో టికెట్ బుక్ చేసేదాకా చెప్పడం కష్టమే. వీటన్నిటికీ చెక్ పెడుతూ ఇండియన్ రైల్వేస్ సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. రైల్వే టికెటింగ్ సైట్ IRCTCలో ఈ కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టారు. దీన్ని ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. రైల్వే టికెట్ రిజర్వేషన్లో మరింత పారదర్శకత తీసుకుని రావడానికి ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టామని అన్నారు. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు నుంచి రైలు గమ్యస్థానం చేరే వరకు లైవ్లో ఆ రైలులో బెర్త్ ఖాళీలు చూపుతుందని ఆయన చెప్పారు. ఇక టికెట్ కలెక్టర్ని బ్రతిమలాడే పనే లేదు. రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ చాలా వినూత్నమైనది. ట్రైన్ బయలుదేరడానికి 4 గంటల ముందు తొలి చార్ట్ సిద్ధం చేస్తారు. అప్పుడు ఫస్ట్ లైవ్ స్టార్ట్ అవుతుంది. ఏ బెర్త్ ఖాళీగా ఉందో గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తారు. అలాగే RAC స్టేటస్ కూడా చూపెడతారు. ఇక అరగంట ముందు తయారయ్యే రెండో చార్ట్ కూడా లైవ్ వస్తుంది. ఈ 3.5 గంటల్లో ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొత్త ఖాళీలు ప్రత్యక్షం అవుతాయి. మరోవైపు రైలు కదిలిన తర్వాత మనం ఎక్కడో ఒక దగ్గర RAC బెర్త్లో కూర్చుంటాం. తర్వాత సీటు కావాలంటే పదే పదే టీసీ వెనుక పడాల్సిందే. ఇకపై చార్ట్స్ పెట్టే ప్రతి స్టేషన్లో ఖాళీలు అప్డేట్ అవుతుంటే మనమే ఆ సీట్లు ఏవో తెలుసుకోవచ్చు. తద్వారా మనకు ఆ సీటు కేటాయించేలా టీసీని డిమాండ్ చేయవచ్చు. ప్రస్తుతం శతాబ్ది, రాజధాని రైళ్లలో ఈ ఆప్షన్ ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో అన్ని రైళ్లలో దీన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.